Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. No weapon formed against you will prosper. The book of Isaiah chapter 54 verses 17. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను నీతో నాతో మనందరితోనూ దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మన జీవితంలోనికి నడిపించుచున్నాడు. అదేమిటి అంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని నీతో నాతో దేవుడు నిశ్చయముగా సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎందరైతే ఎలాంటి కీడులు వారి మీదకు సంభవించినను, ఎలాంటి సమస్య కానీ ఏదైనా పరిస్థితి కానీ వారిని చుట్టుముట్టినా కూడా దేవుడు వారిని రక్షించి ఎలాంటి ఆయుధాలను కూడా వాటిని వర్ధిల్లింపకుండా దేవుడు చేయగలడు. కాబట్టి మనం వాటన్నిటిని బట్టి మనం ప్రార్థనలు చేయాలి. ఏ విరోధి అయినా మనకు కీడును తలపెట్టినా దేవుడు వాటిని వర్ధిల్లకుండా చేయగల సమర్థుడండి. మరి అట్టి దేవుడు మన దేవుడై ఉన్నాడు కదా. మనము ఆయన యందుగాని ఆయన త్రోవలోను నడుచుకున్నట్లయితే దేవుడు మనలను తన హస్తము చోట తన రెక్కల చాటున మనలను రక్షించగలడు. ఎలాంటి సమస్య మన వైపు రాదండి. దేవుడు మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. వాక్యమునకు దేవుడు వెలుగై ఉన్నాడు. మనందరి జీవితాలలో ఈ యొక్క వాక్యమును మన జీవితాలలో భద్రపరుచుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలోను నా జీవితంలోను మనందరి జీవితంలోను అద్భుతమైన ఆశ్చర్య క్రియలను చేయగలడు. కాబట్టి నీవు నేను మనమందరమును ఈ ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. కృపామయుడా, దయామయుడా, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయములోను చక్కటి వాగ్దానముతో మా జీవితాలలో నీ యొక్క వాక్యము ద్వారా వెలుగును దయచేయండి. అట్టి నీ ఆత్మను మాపైన కుమ్మరించండి. నిన్ను పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నిన్ను ఆరాధించుకునే ధన్యతను మాకు దయచేయండి. ప్రభువా, మా జీవితాలలోనూ ఏ కీడు కానీ ఏ సమస్యలు మమ్ములను చుట్టుముట్టినా వాటన్నిటిని మీరు వర్ధిల్లింపకుండా చేయగల దేవుడు నీవే కదా దేవా. మాకు రక్షణ దయచేయండి. నీ రెక్కల చాటును మమ్ములందరినీ కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.